హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కీలక ప్రాంతాలైన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో అద్భుతమైన ప్లానింగ్ తో ఈ సరికొత్త ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. కేబీఆర్ ప్రాజెక్ట్ చుట్టూ గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్. కేబీఆర్ పార్కుకు నష్టం లేకుండా కొత్త డిజైన్. ఒక్క చెట్టు కూడా నరకబోమని జీహెచ్ఎంసీ ప్రకటన. స్టీల్ ఫ్లైఓవర్లతో వేగంగా నిర్మాణ పనులు. సిగ్నల్ ఫ్రీ కారిడార్తో ట్రాఫిక్ కష్టాలకు చెక్. కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుపై పర్యావరణ ప్రేమికుల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్వస్తి పలికారు. కేబీఆర్ పార్క్ ఎకోసెన్సిటివ్ జోన్కు ఎలాంటి నష్టం కలగకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. జీరో పార్క్ ఇంట్రూజన్ అంటే పార్క్ స్థలాన్ని ఒక ఇంచు కూడా తాకకుండా పద్ధతిలో కేవలం ప్రస్తుత రోడ్డు మీడియన్స్ లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకబోమని అధికారులు హామీ ఇచ్చారు. కేవలం సెంట్రల్ మీడియన్లో అడ్డంగా ఉన్న కొన్ని చెట్లను మాత్రమే ఆధునిక ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి ద్వారా వేళ్లతో సహా సురక్షితంగా వేరే చోటికి తరలించనున్నారు. సాధారణ కాంక్రీట్ నిర్మాణాల వల్ల నెలల తరబడి ట్రాఫిక్ జామ్లు అవుతూ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే ఈ ప్రాజెక్టులో కాంక్రీట్ కు బదులుగా స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ మొగ్గు చూపింది. స్టీల్ నిర్మాణాల వల్ల పనులు ఏకంగా 30 నుంచి 40 రెట్లు వేగంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కూడా వాహనదారులకు, స్థానిక ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వరకు ప్రయాణం పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారనుంది. రోడ్ నంబర్ 45, ఫిల్మ్ నగర్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ముగ్దా జంక్షన్లను కలుపుతూ ఈ భారీ కారిడార్ను డిజైన్ చేశారు. దీనివల్ల జూబ్లీహిల్స్ నుండి ఐటీ హబ్ మాదాపూర్ వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అభివృద్ధి, పర్యావరణ సమతూకంతో గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దామని ప్రభుత్వం చెబుతోంది. ఈ కారిడార్ పూర్తయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఏకంగా 72% వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ జాప్యం తగ్గడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుంది. తద్వారా సుమారు 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించవచ్చునని జీహెచ్ఎంసీ చెబుతోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ హైదరాబాద్ కు ఒక రోల్ మోడల్ గా నిలవనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.